ఇవాళ కేసీఆర్ గారు బస్సు యాత్ర తీస్తున్నారంటే ఒక్కొక్కడికి గుండెలు దడుచుకుంటుంది. ఇవాళ తుంగతుర్తిలో నీళ్ళు వస్తారు అంటే సార్ పోతున్నా అంటే 24 గంటల తుంగతుర్తిలో నీళ్ళు వచ్చినాయి. ఇవాళ రైతు బంధు వస్తున్నదంటే దానికి కారణం కేసీఆర్ గారు. సింగం బయటకు వెళ్తుందంటే మేఘాల బిడ్డ దావక్క. ఇవాళ ఏది కూడా మేము అనుకున్నది మా తెలంగాణ ప్రజలకు రాకపోతే తెలంగాణ ప్రజల ముందు నీ మధ్యనే వచ్చిందన్న వాళ్ళు చేయలేకుండా ఇంకా ఇప్పటికీ కూడా రాలేదా? ఇక ఇది మన పరిస్థితి. 2వ తారీఖు 3వ తారీఖు వచ్చిందంటే టింగ్ టింగ్ అని స్టేజీకి కుడివైపుగా మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధ్యం. అందరికీ మరొకసారి విజ్ఞప్తి, రానున్న ఎలక్షన్ లో ఎంపీ అభ్యర్థులను అందరినీ బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దయచేసి స్టేజ్ మీద ఉన్న దయచేసి స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు ఖాళీ చేయాలండి, అన్యతగా భావించవద్దు. కళాకారులు తప్ప స్టేజ్ మీద ఎవరు కూడా నిల్చవద్దు. కెమెరాలు కానీ వీడియోలు కానీ కింద నుంచే తీసుకోవాలండి. అలాగే ఈ మెట్లకు ఎదురుగా దయచేసి అమ్మలక్కలు కానీ ఎవరు కూడా మధ్యలో రావద్దండి. అధినేత మన కల్వకుంట్ల తారక రామారావు రామయ్యాచారండి. వారందరికీ గట్టిగా చెప్పటగా స్వాగతం పలుకుదాం. జై తెలంగాణ. వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు మన కార్యక్రమాన్ని సభ కార్యక్రమాన్ని చేశారు. ఎగిరే గులాబీ చెందవో జయహో జయహో గన్న మాకే తీయారు కల్వకుంట్ల వారసుడా నీకు సాటి లేదు జయమే నీకో నిసయ మా తారక రామ పలు పెరుగుని మీరే అభివృద్ధికి చిరునామా. స్వాగతం పలుకుదాం. జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ అధినేత మన కేసీఆర్ గారు తనయుడు, మన బాగు కోరే వ్యక్తి, మన మంచి కోరే వ్యక్తి. సార్ 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 సరిపోతుంది సార్, సరిపోతుంది సార్. లైట్ ఓకే సార్, సార్ ఓకే ఆపానండి సార్, ఆపానండి. దయచేసి వాళ్ళందరూ ముందుకు రావాలి, ముందుకు రావాలి. బండి ముందే పక్కన చెప్పండి సార్, బండి ఆపానండి. జిల్లా పరిషత్ చైర్మన్ గారు పైకి రావు. సార్ బండి ఓకే సార్, లైట్ మళ్ళీ మహేష్ మహేష్ హలో సార్. సుభాష్ రావు గారు
భూషణ్ రెడ్డి గారు, మరి పూదారి నవారి గారు, యూనుస్ అక్బానీ గారు దయచేసి వేదికపై రావాలి. కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మన నిర్మల్ పట్టణానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు కేటీ రామారావు గారికి గట్టిగా సపోర్ట్ కొట్టవలసిందిగా చెప్తా ఉన్నాం. కేసీఆర్ గారి అండంతో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆత్రం తక్కువ గారికి మన అందరం పెద్ద ఎత్తున కారు గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ, సమయం చాలా ఎక్కువైపోయింది. అన్ని మతాలకు అన్ని కులాలకు ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి అబద్ధాలు చెప్పి 420 అబద్ధాలు చెప్పి ఈ 5 నెలల్లో ప్రజలను మోసం చేయడం జరిగింది. ఈరోజు మనకు పార్లమెంట్ ఎన్నికల్లో మన తరఫున పోటీ చేయడానికి, అక్కడ మాట్లాడడానికి మనకు అవసరం కాబట్టి ఈరోజు కేటీఆర్ గారు కాళ్ళకు బలపం కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. కేసీఆర్ గారికి అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఇష్టం మాట్లాడటం, దాంతో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలందరూ స్పష్టంగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటారు. కాబట్టి మరొకసారి అందరూ కారు గుర్తుకే. ఇప్పుడు ఆత్రం సత్య గారు పార్లమెంట్ అభ్యర్థి గారు మాట్లాడాల్సిన కోరుకుంటున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. నజరుద్దీన్ గారు దయచేసి వేదికపై రావాలి. నజరుద్దీన్ గారు. జోహార్ తెలంగాణ వీరులకు, జోహార్ తెలంగాణ వీరులకు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి నిర్మల్ జిల్లా కేంద్రానికి వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, తెలంగాణ భావి నాయకులు, పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి అదేవిధంగా స్వాగతం సుస్వాగతం. పెద్ద ఎత్తున మరొకసారి అందరి చెప్పాలని స్వాగతం తెలపాలని కోరుతూ మరి ఈనాటి కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు, ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జ్ పెద్దలు, మాజీ మంత్రి వర్యులు పెద్దలు జోగరామన్ గారికి, అదేవిధంగా బోధ శాసనసభ్యుల మిత్రులు పెద్దలు అనిల్ గారికి, అదేవిధంగా నిర్మల్ జిల్లా పరిషత్ చైర్మన్ అక్క విజయలక్ష్మి రామకిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దలు రాథోడ్ జనార్దన్ గారికి, అదేవిధంగా నేటి నిర్మల్ నియోజకవర్గ మరి ఏదైతే ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులకి ఒక్క నిమిషం ఈ నియోజకవర్గానికి ఎన్నికల పరిశీలనగా వచ్చేసినటువంటి మాజీ వక్ఫ్ బోర్డు కమిటీ మెంబర్ చైర్మన్ పెద్దలు యూనుస్ అక్బానీ గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఇదే విధంగా నేటి కార్యక్రమం హాజరైనటువంటి పెద్దలు మా ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు కేటీ రామారావు సార్ గారి మిత్రుడు పెద్దలు జాన్సన్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఉట్నూరు జెడ్పీటీసీ చార్లక్క మేడం గారికి, అదేవిధంగా పేపై జెడ్పీటీసీ అక్క జోడుబాయ్ అక్క గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, యూనుస్ అక్బానీ గారు సాబ్ आप चेहरा देखना चाहते हो, यूनुस अक्बानी साहब से నేటి నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి యూనుస్ అక్బానీ సాబ్ से గుజారిష్ करता हूं. ఈ రోజు పెద్దలు కేటీ రామారావు సార్ మన జిల్లాకు వచ్చేసారు కాబట్టి 2-3 అంశాలు ఈ సందర్భంగా కొడుతున్నాను. నేను మీ ఆత్మ సక్కులో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసుకుని మరి ఈ రోజు ఆదిలాబాద్ లో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో వారి ఆశీర్వాదంతో, అదేవిధంగా పెద్దలు కేటీఆర్ గారి సహకారంతో మీ ముందుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వచ్చింది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా నన్ను ఆదరించి మరొక్కసారి మే 13 తారీఖు రోజు కారు గుర్తుకు ఓటేయండి. తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉండి పూర్తి సమయం వచ్చి మీకు అందరికీ కూడా సహాయం చేస్తామని
ఏదైతే ఆ రోజు కూడా మనం మాట్లాడుకున్నాం, ఇవాళ సాధించుకున్న తెలంగాణలో అనేక సమస్యలు పరిష్కారం చేసినాం. ఇవాళ రైతులకు, రైతు కూలీలకు, అదేవిధంగా మహిళలకు, అదేవిధంగా కార్మికులకు, కర్షకులకు, అన్ని వర్గాల ప్రజలకు కూడా మనం అందరం కూడా అన్ని కార్యక్రమాలు చేసేసినాం. కానీ అన్ని కార్యక్రమాలు చేసేసినా కూడా అన్నీ మనతో పొంది. అందుకే నేను ఆ రోజు మా కార్యకర్తల సమస్యలు చెప్పిన, ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ధైర్యం ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ధైర్యం లేదని బీఆర్ఎస్ పార్టీలో ధైర్యం ఉన్న వాళ్ళు. అందుకే మా ప్రజలందరూ బాగున్నారు. అందరూ జర జర మీరు లొల్లి పెట్టుకుంటాం, ఆగుతాం. అందరూ బాగున్నారా? నిర్మలంతా క్షేమమేనా? పక్కానా? అక్కడున్న మా ఆడబిడ్డలు బాగున్నారా? నాకు తెలుసు ఇప్పటికే బాగా ఆలస్యమైంది, ఎక్కువ టైం తీసుకోను. ఒక్క 10 నిమిషాల్లో ముగించుకుందాం. జర్ర మీరు లొల్లి పెట్టుడు పని చేయండి. ముంగట పేరు పేరున ఈరోజు నిర్మల్లో ఈ కార్యక్రమానికి హాజరైన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు ముందుగా ఇంత ఆలస్యంగా కూడా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీ అందరికీ నా తల వంచి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం. గౌరవనీయులు పెద్దలు, మన ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు మీ ఆశీర్వాదం కోరుతూ మీ దగ్గరికి విచ్చేసిన సీనియర్ నాయకులు, ఆదివాసీ ముద్దుబిడ్డ, ఉద్యమ నాయకుడు అన్న ఆత్రం సక్కు గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలను తన భుజాల మీద వేసుకొని మొత్తం పార్లమెంట్ అంతా పర్యటిస్తున్న అన్న జోగు రామన్న గారు, మరి ఈరోజు నిర్మల్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా మీకోసం ఇచ్చేసిన పక్క నియోజకవర్గం బోత్ ఎమ్మెల్యే గారు సోదరులు అనిల్ జాదవ్ గారు, గౌరవనీయులు ఈరోజు పార్టీ కష్టంలో ఉన్నా మరి నేనున్నానంటూ భరోసానిచ్చిన మా నిర్మల్ జిల్లా పరిషత్ చైర్మన్ మా ఆడబిడ్డ శ్రీమతి విజయలక్ష్మి రామకృష్ణారెడ్డి గారికి, ఈ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్న అన్న రామకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా ఎన్నికల పరిశీలకులుగా విచ్చేసిన యూనిస్ అబ్బానీ గారికి, పట్టణ పార్టీ అధ్యక్షుడు సోదరుడు రాము గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన జెడ్పీటీసీలు మన మన్నించాల ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు జాన్సన్ నాయక్ గారికి, యూనిస్ అక్బానీ గారి పేరు చెప్పింది बोलता हूँ रुक जाओ सबका नाम बोलता మీ దగ్గర నిర్మల్ ఇదే పంచాయతీ ఎక్కువ లేదు చెప్తా నేను చెవులో వెలువెట్టు. వేదిక మీద ఉన్న పెద్దలు ఉట్నూరు జెడ్పీటీసీ చారులత గారు, మరొక జెడ్పీటీసీ సోదరి జానుబాయి గారు, తమ్ముడు నజీరుద్దీన్ గారు, జెడ్పీటీసీ సోన్ జీవన్ రెడ్డి గారు, జెడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యులు డాక్టర్ సుభాష్ గారు, ఇంకా నేను వేదిక మీద ఎవరో పేర్లు అయితే చెప్పలేదో వాళ్ళు జర మనుషులనే తిట్టుకోండి, బయట తిట్టుకోండి. పేరున కిషన్ రెడ్డి గారు, భూషణ్ రెడ్డి గారికి, ఇంకా పేరున అందరికి మా రామకృష్ణ అందరి పేరు చదవాలి, చదవకపోతే బాగుండదని చెప్తుండు. జర రావు ఓకే. మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం, మీ అందరికీ ధన్యవాదాలు. సరిగ్గా 5 నెలల కిందట నేను కూడా నిర్మల్కి వచ్చినప్పుడు మీకు చెప్పిన, నమ్మితే మోసపోతే కోసపడతారు తర్వాత అని చెప్పిన. మరి మోసపోయినరు, మరి మన క్యాండిడేట్ ఓటు వేయకుండా మరి వేరే ఆయనని గెలిపించుకున్నారు. సరే అది పర్వాలేదు, మన క్యాండిడేట్ కూడా 9 ఏళ్ళు మంత్రి పదవి చేసి ఆయన కూడా చెప్పుకొట్టిండు. కష్టంలో ఎవడన్నా అట్లాగే నేను అడుగుతున్నా. ఇప్పుడు ఈ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఈ అక్క ఉన్నది, ఆ రామన్ ఉన్నాడు, అట్లే నజీర్ భాయ్ ఉన్నాడు, జీవన్ రెడ్డి ఉన్నాడు, జెడ్పీటీసీ డాక్టర్ సుభాష్ ఉన్నాడు. కష్టంలో ఉన్నాడు నాయకుడు, కానీ కష్టం రాగానే పారిపోయాడు వాడే నాయకుడు. నాకు అర్థం కాదు, కష్టం రాగానే పారిపోతారా? 9 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు మేము ఎంజాయ్ చేయాలి, వెంటనే పార్టీ కింద పడ్డదో లేదో జంప్ అయ్యా ఇంత ఆగమా? అది కూడా ఈ వయస్సులో అవసరమా? ఇంకా గెలిచేందంటే అవతల వద్దంటే బలవంతంగా వేయండి, అంతకంటే గెలుపుతుంది. నేను ఏమంటున్నా అంటే దయచేసి
మనకు వ్యక్తులతో అవసరం లేదు, వ్యక్తులను తిట్టే అక్కర్లేదు. కానీ నేను ఆ రోజు చెప్పిన కాంగ్రెస్ అరిచేతిలో వైకుంఠం చూపెడుతోంది, నమ్మకుండ్రి, నమ్మితే మోసపోతారని చెప్పిన. సరే, ఆదిలాబాద్ లో, బోత్లో, ఆసిఫాబాద్ లో 2 నియోజకవర్గాల్లో గెలిచినాం. మిగతా 8 ఒక 4 కాంగ్రెస్, 4 బీజేపీలు గెలిచింది. గెలిచినాక మరి 5.5 నెలల్లో ఏం జరిగింది ఒక్కసారి విచారించుకోండి. ఇవాళ ఎట్లున్నది మన పరిస్థితి ఒక్కసారి దయచేసి గుండె మీద చేసి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అరిచేతిలో వైకుంఠం చూపెట్టిండు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? బస్సు ఫ్రీ అన్నాడు, బంగారం ఫ్రీ అన్నాడు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తుండు, నేను తులం బంగారం ఫ్రీ ఇస్తా అన్నాడు. రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తుండు, నేను 48 గంటలు ఇస్తా అన్నాడు. కేసీఆర్ కౌలు రైతులకు ఇస్తలేడు పైసలు, నేను ఇస్తా అన్నాడు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు. మీరు ఎంబడే ఉరుకుండ్రి, బ్యాంకుకు ఎగవాడి ఉరుకుండ్రి, 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, రాగానే సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9కే సంతకం పెడతా అన్నాడు. మోచేతికి బెల్లం పెట్టిండు, నాకు మన్నాడు, అవతల పడ్డాడు. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 అన్నాడు. డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, మార్చి 9 వాయ్, ఏప్రిల్ 9 వాయ్, ఇలా మే 9 రానే వచ్చాయి. 6 నెలలు నిండింది. 5 నెలలు నిండి 6వ నెల పడ్డది. అయిందా రుణమాఫీ? ఇది నిర్మల ప్రత్యేకంగా చేసి అయింది. అయిందా కాలేదా? 2 లక్షల రుణమాఫీ అయిందా కాలేదా? కరెంటు ఉంటుందా ఊళ్ళల్లో? కరెంటు ఉంటుందా? మీరు మా అక్కలు చెప్పాలి, కరెంటు ఉంటుందా? ముందే చెప్పిన నేను, కరెంటు కావాలన్నా కాంగ్రెస్ కావాలన్నా ఆలోచించుకోరని చెప్పిన. ఇన్లే కాంగ్రెస్ కు మోసపోయి 2,000 ఇస్తాడు ముసలోళ్లకు, నేను 4,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే ఇస్తుండు, నేను ముసలమ్మకు ముసలయ్యకు ఇద్దరికి ఇస్తాను నమ్మ వలికిండు. అయినా ఇవన్నీ మళ్ళీ ఇవన్నీ 100 రోజులలోనే చేస్తా అన్నాడు. ఎవడో చెప్పమన్నట్టు 100 రోజుల్లోనే చేస్తా, మొత్తం రుణమాఫీ, కౌలు రైతులు, ఇది అది అల్లం బెల్లం అన్ని చెప్పిండు. 5 నెలల్లో మనం కరెంటు చక్కగా ఇచ్చినాం, ఆ కరెంటును కూడా చక్కగా ఇచ్చే ముఖం లేదు. మంచిలో కోస అవుతుందా? ఎండాకాలంలో మంచిలో కోస అవుతుందా? మంచిగా ఉందా? మిషన్ భగీరథను కూడా అక్కడ చెడగొట్టిండు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒకసారి ఒకరి చేతిలో మోసపోతే మన రాష్ట్ర రాజకీయం మొత్తం మళ్ళా కేసీఆర్ చుట్టే గింగిరాలు కొడతా ఉంటది. మనం ఇడిచిపెట్టి పోయినోళ్ళు, మనం ఇడిచిపెట్టి సిగ్గుడిచిపెట్టి పోయినోళ్ళు మళ్ళా మీ దగ్గరికి వచ్చి బతిమలాడతారు. అన్నా దండం పెడతా, ఇనూరి దండం పెట్టినా ఏం చేసినా ఈసారి మాత్రం వాళ్ళని పార్టీలకు రానియం. దయచేసి ఆలస్యంగా చెప్తాను. ఇంకొక మాట, సరే మీకు ఏం కోపం వచ్చిందో నిర్మల్లా వచ్చింది, మన పార్టీకి ఓటేయలేదు, ఓడగొట్టింది. సరే, జరిగింది. మరి గెలిచినోడేమో బీజేపీ. మరి బీజేపీ అయినా ఈ 5.5 నెలలు గాని పోయిన 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గాని ఏమన్నా చేసినా దయచేసి ఆలోచించండి. నరేంద్ర మోడీని చాలా విజయవంతంగా అందరూ ఒక పేరు పెట్టుకున్నారు, ముద్దు పేరు నమో అంటే ఏందో ఎరికేనా? నమ్మిచ్చి మోసం చేసేటోడు. మనోళ్ళు ఇక్కడ హుషారున్నారు, నమ్మిచ్చి మోసం చేసేటోడు. ఏమేం కథలు చెప్పిండు 2014లో బడాబాయ్ क्या बोले? भाइयों बहनों मित्रों, आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख डालता हूं. अनड़ा आया किसी को 15 लाख मिला क्या? किसी को 15 लाख? थोड़ा आवाज ऊंचा करो निर्मल. मिला किसी को 15 लाख? అయినా మళ్ళా గుర్తుదాం ఆయనకే 15 लाख ఒకటే ఫేకలేదు, ఇంకా చాలా ఫేకిండు. ఏమేమన్నాడు? बड़े फेंका मारे. क्या बोले? हर साल 2 करोड़ युवाओं को रोजगार देता हूं, 2 కోట్ల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడు. మరి 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా? నిర్మల సౌండ్ సగా లేదు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా? రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు, అయిందా? రైతుల ఆదాయం డబల్ అయిందా నిర్మల్లా? బుల్లెట్ రైళ్లు ఉరికిస్తాడు, అయినా రైళ్లు? ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ రైలు అయ్యిందా? కాలే కదా.
ఇంకేం కథలు చెప్పిండు. మనం ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అన్నాడు, ఆ ఇంట్లో నల్ల పెడతా అన్నాడు, అన్ని కథలు చెప్పిండు. 2014లో పెద్ద పెద్ద మాటలు ఫేకి ప్రధానమంత్రి అయింది. ఏం చేసినవా మోడీ గారు 10 ఏళ్లలో కా గయా తుమారా కాలా దన్ అంటే తెల్ల ముఖం వేస్తున్నాడు, నల్లదనం ఎదురు అయ్యా అంటే తెల్ల ముఖం వేస్తున్నాడు. ఏమి లేదు చెప్పేదాన్ని. ఇవాళ ఏమంటారు బీజేపీ వాళ్ళు వచ్చి ఒకటే ఒకటి వాళ్ళు చెప్పేది, ఎందుకు ఇవ్వాలరా భయ్ బీజేపీ కోటు, 5 ఏళ్ల కింద ఎంపీ గెలిపించినాం, ₹1 పని చేసిండ నిర్మల్ కు బీజేపీ ఎంపీ, అయినా సిగ్గు లేకుండా మళ్ళా ఆయనకే ఓటేద్దామా, మళ్ళీ అదే పార్టీకి వేద్దామా? ఒకటే ఒకటి చెప్తారు వాళ్ళు, ఎందుకు వేయాలరా భయ్ మీకు ఓటు అంటే ఒకటే ఒకటి ఏం చెప్తారు, గుడి కట్టినాం కాబట్టి ఓటేయండి, రామునికి గుడి కట్టినాం ఓటేయండి. మరి గుడి కట్టుడే కారణమైతే ఓటేసినందుకు నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు కట్టలేదని 4 ఏళ్ల కిందటనే యాదగిరిగుట్ట ఆధునిక దేవాలయాలు కట్టిండు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి మన ఎస్ఆర్ఎస్పి కూడా తిరిగి జీవం పోసినాడు మన నాయకుడు కేసీఆర్ గారు, మర్చిపోకండి. ఇవాళ ఎస్ఆర్ఎస్పి కూడా పునరుజ్జీవం జరిగిందంటే బాబ్లీ మీద ప్రాజెక్టులు కట్టి ఎస్ఆర్ఎస్పీలకు నీళ్లు రాకుండా చేస్తే రివర్స్ పంపింగ్ చేసి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా ఎస్ఆర్ఎస్పీలకు కూడా నీళ్లు తెచ్చింది కేసీఆర్ కాదా? ఆధునిక దేవాలయాలు కట్టిండు కేసీఆర్, కాళేశ్వరం కట్టిండు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టిండు. ఇంకొక మాట నేను అంటున్నా, నిర్మల్ జిల్లా కావాలనేది ఎప్పటి కళ, ఇది దశాబ్దాల కళ. మరి ఎవరు పూర్తి చేసిండ్రు? ఇలా రేవంత్ రెడ్డి అంటున్నాడు పార్లమెంట్ కి ఒకటే జిల్లా ఉందన్నాడు. అంటే ఏం చేస్తాడు రేపు? ఆదిలాబాద్ పార్లమెంట్ లో అయితే ఆదిలాబాద్ ఉండాలి, లేదా నిర్మల్ ఉండాలి, లేదా కొమరం భీం ఆసిఫాబాద్ ఉండాలి. మరి ఆలోచించుకోండి మీరు, నిర్మల్ జిల్లా ఉండాలి అంటే ఇక్కడ ఆత్రం సక్కు గెలవాలి, కారు గుర్తు కోట్లేయాలి. నిర్మల్ జిల్లా పోయినా పర్వాలేదు నాకేంది అనుకుంటే మీ ఇష్టం. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికి, ఇవాళ దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం పెద్ద ముచ్చటేం కాదు, దేవుని పేరు చెప్పి ఓట్లు అడగడం పెద్ద ముచ్చటేం కాదు. అస్సలు పని చేసింది ఏంది ఆలోచన చేయాలి. 10 ఏళ్ల కిందట ప్రధానమంత్రి అయిండు నరేంద్ర మోడీ భారతదేశానికి. పిల్లల మనసులో మతం పేరు మీద విషం నింపడం తప్ప పీకింది ఏంది అని అడుగుతున్నాడు నరేంద్ర మోడీ. ఏం చేసిండు 10 ఏళ్లలో? ఎవరికి ఉద్యోగం ఇచ్చిండు, ఎవరిని బాగా చేసిండు, ఎవరిని ఉద్ధరించిండు? 6 ఆదిలాబాద్ రైలు కాలే, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ తెరవలే, నిర్మల్లో రూపాయి పని చేయలే. ఎందుకు వేయాలి మోడీ కోటు? డబుల్ అయిందా రైతుల ఆదాయం? కాలే. 15 లక్షలు ఎవరికి రాలే, 2 కోట్ల ఉద్యోగాలు రాలే. ఏది జరగకపోయినా మళ్ళొస్తా ఏమనంటే హిందూ ముస్లిం తప్ప ఇంకోటి ఎరకలేదు పాపం. అందుకే నేను అంటా ఉన్నా, దయచేసి ఆగం కాకండి. ఇవాళ మీ అందరూ ఒక మాట చెప్పింది ఇక్కడికి వచ్చినాక, కేసీఆర్ ఉంటేనే బాగుండు, మరి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండు అన్నారు. కరెక్టేనా? అయితే మీరు ఎక్కువ తక్కువ ఆలోచన చేయకుండ్రి. ఇంటికి పోయినాక సరే పెద్ద పెద్ద నాయకులు పోవచ్చు, కానీ జనబలం ఉన్నప్పుడు, జనం మాతో ఉన్నంత కాలం ఎవరు కూడా ఏం పీకలేడు అనే మాట కూడా నేను మరొకసారి చెప్పిస్తాను. మీరు గట్టిగుంటే చాలు, కార్యకర్తలు గట్టిగుంటే చాలు, తప్పకుండా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ ప్రభంజనం ఉంటది. నిర్మల్ జిల్లా కాపాడుకోవాలన్నా, రేపటి రోజున మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించాలన్నా పేరు పేరున నేను మీ అందరికి కూడా చేసే విజ్ఞప్తి, మన గౌరవనీయులైన ఆత్రం సక్కు గారికి దయచేసి ఓటేయండి. మా అన్న రామకృష్ణ అనే చెప్తున్నాడు, అన్న కొన్ని విషయాలు చెప్పాలి, మన వాళ్ళకి ఆటో డ్రైవర్ల గురించి కూడా చెప్పు అంటున్నాడు. నేను ఒకటే అంటున్నా, ఈ ముఖ్యమంత్రి కథ ఎట్లుందంటే ఆలోచన లేదు, ప్రణాళిక లేదు, ఏం చేస్తున్నదో తెలియదు, పిచ్చోని చేత రాయి అయిపోయింది తెలంగాణ. ఎటు వాడతాడు ఒర్రుడు, ఎటు వాడతాడు మాట్లాడు, తెల్లారు లేస్తే బూతులు తిట్టుడు తప్ప ఆయనకి ఏం ఎరకలేదు. ఏం మాట్లాడుతున్నా ఆయన? సెక్రటేరియట్ పోతాడు, పోయి అయ్యో నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఈడ ఖాళీ కుండలు ఉన్నాయంటూ. నాకు తెలియక అడుగుతాం, మీరు చెప్పాలి. నిర్మల్ల లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద తువాల చుట్టుకొని అర్ధరాత్రి ఎవడు తిరుగుతాడే? ఎవరు? గట్టిగా వినబడతలేదు. ఎవరు? మీరు దొంగలు లంగాలు ఉంచగాడు అంటారు ముఖ్యమంత్రిని. అన్యాయం కాకపోతే నేను అనలేదు, అయితే మీ మీద కేసు అయితే నాకు తెలియదు. నేనేమంటున్నా గట్లా మాట్లాడతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? ఇంకా ఘోరం కొడుకల్లారా మెడల పేగులేసుకుంటా అంటాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి మెడల పేగులేసుకుంటాడా? అసలు పోటీ కొట్టేటోడా ముఖ్యమంత్రి? వీడు అవలాగాడు. నేనేమంటున్నా అంటే గింత చిల్లరగాడు ఇలా మన కర్మగాలి ముఖ్యమంత్రి అయ్యింది. ఇంకా దారుణం ఎట్లయిపోయింది పరిస్థితి అంటే
ఫ్రీ బస్సు పెట్టిండ్రు, ఆటో డ్రైవర్ల కడుపు కొట్టిండ్రు, పోనీ మా ఆడబిడ్డలను సంతోషంగా ఉన్నారా అంటే అలా సీటు దొరకక వాళ్ళు కూడా యుద్ధాలు చేస్తాను, ఒకరిని కొట్టుకునే పరిస్థితి వచ్చింది. రష్ బాగా పెరిగింది. ఇప్పుడే వస్తుంటే నిజామాబాద్ లా ఒక మా తమ్ముడు చెప్పిండు, అక్కడ ఏం చెప్పిండంటే నిజామాబాద్ లో మొన్న ఒక ఇన్సిడెంట్ అయిందట. ఏమైంది, ఈ ఫ్రీ బస్సు పెట్టినాక 40 మంది ఎక్కే బస్సులో 100 మంది ఎక్కుతాను, ఆగం ఉన్నది. ఇక ఇంట్లో జేబులు కొట్టేటోళ్ళు కూడా మోపైతే ఏమైంది, ఇక జేబులో వెళ్ళి తిరిగిపోయినాయి. పోగానే పోలీసు వాళ్ళకి చెప్పారు. ఇక పోలీసు వాళ్ళు ఒక పొలాన్ని పట్టుకొని మన అయితే పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. వాడిని మొత్తం దులిపితే వాని మీద పైసలు దొరకలే, పర్సులు దొరకలే. అరే నువ్వు దొంగవరా, నువ్వే కొట్టేసినావు, చెప్పు ఎక్కడ పెట్టినావు అన్నారు. నేను నీయలేస్తారన్నాడు. వాని జేబు దేవులాడితే జేబుల కత్తెర మాత్రం దొరికింది. పోలీసు వాళ్ళు అడిగినట, మరి నువ్వు జేబు దొంగవు కాకపోతే కత్తెర ఎందుకు పెట్టుకున్నావురా అని. వాడేమన్నాడు ఎరికేనా, సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుకుంటేనేమో అడగవు, నన్ను పెట్టుకుంటే అడుగుతావు సార్ నువ్వు. రీసెంట్ పిచ్చోడు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా అనేటోడు మన ముఖ్యమంత్రి. మీరన్నా చెప్పురు జర నిర్మల్కి వస్తే జేబుల కత్తెర జర అటు ఇటు అయితే డేంజర్ సుమా అని చెప్పురు రేవంత్ రెడ్డి. నేనేమంటున్నా, రీసెంట్ పిచ్చోళ్ళ చేతిలో రాష్ట్రం ఉంది. ఇట్లాంటి వాళ్ళు ఏది కూడా వాళ్ళతో కాదు. ఆఖరికి కరెంట్ ఇచ్చుడు చేత కాదు, మంచినీళ్ళు ఇచ్చుడు చేత కాదు. మీకు తులం బంగారం అని నరికిండు, తులం ఇనుము కూడా ఇయ్యాడు, రాసి పెట్టుకోరి. తులం ఇనుము కూడా ఇయ్యాడు, 2500 రాదు, ఏది రాదు. అన్ని బోగస్ ముచ్చట్లు చెప్పి డబ్బాల ఓట్లు వేయించుకున్నాడా అంటే అవతల పడ్డాడు తప్ప మళ్ళా పత్తా కూడా కనబడ్డాడు. मैं आप भाइयों से बहनों से एक गुजारिश करना चाहता हूं, जितने हमारे यहाँ पे भाई बहन है, आप एक मिनट के लिए संजीदगी से सोचिए. आज अगर आदिलाबाद हल्के में आज जो पार्लियामेंट इलेक्शन हो रहा है, इसमें अगर आप संजीदगी से काम नहीं लिए और सही पार्टी को अगर आप मदद नहीं करें तो फिर एक बार फायदा हो सकता है भारतीय जनता पार्टी को और मोदी को. आज मोदी और बीजेपी हर किसी हालत में हमको तोड़ने की कोशिश कर रही है. और मोदी तो इस हद तक जा चुके हैं, ये कह रहे हैं कि रिजर्वेशन हटा देंगे, SC/ST रिजर्वेशन हटा देंगे, कॉन्स्टिट्यूशन बदल देंगे, दस्तूर बदल देंगे, ये सब बयान दे रहे हैं. इसलिए भाइयों से बहनों से मैं गुजारिश करना चाहता हूं, आप ऐसे लीडर केसीआर जो 10 साल आपका खिदमत शिद्दत से किए, 10 साल में 204 स्कूलों के तश्कील किए केसीआर साहब टेमरिस के, जिसमें आज हमारे बच्चे 1,32,000 बच्चे पढ़ते हैं. उनकी 10,000 रुपया पर महीना, सालिना 1,20,000 रुपया खर्च होता है. आज हम बस आपसे यही गुजारिश करते हैं, केसीआर साहब ऐसे लीडर हैं जो कभी मजहब के नाम पे सियासत नहीं करते हैं. केसीआर साहब एक ही चीज में विश्वास रखते हैं, यकीन रखते हैं. कभी मखदूम मयूद्दीन ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चले तो चलो, सारे जमाने को साथ लेके चलो. अंदरनी కలిపి అన్నదమ్ముల్లాగా హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, సిక్కులైనా కలిసి ఉండాలని కోరుకునే నాయకుడు కేసీఆర్ గారు. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరేది ఒకటే, బీజేపీతోని ఎన్నడూ కూడా మేము కలిసి పని చేయలేదు, భవిష్యత్తులో కూడా చెయ్యం. ఇవాళ నేను ఒక విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నా. यहाँ के हमारे मुसलमान भाई बहन भी तेलुगु समझते हैं बखूबी, मैं जानता हूँ, इसलिए मैं तेलुगु में बोल रहा हूँ ताकि बाकी अवाम को भी, बाकी लोगों को भी, बाकी भाइयों को भी समझ आए. आज हमारी बहन कविता को मोदी गिरफ्तार करे, दिल्ली में रखे. मैं पूछना चाहता हूँ, अगर कोई बेवकूफ कांग्रेस वाला ये कहता है कि BRS और बीजेपी एक है, तो मैं उनसे पूछना चाहता हूँ, क्या अगर हम एक होते तो आज मेरी बहन जेल में होती क्या 50 दिन से? आप जरा संजीदगी से सोचो. मैं आपसे बस यही कहना चाहता हूं, कुछ लोग आएंगे दिल्ली से, आके कहेंगे कि भाई ये तो నేషనల్ ఎలక్షన్, గట్టిగా వినబడతలే సౌండ్, వెనకకెళ్ళి వినబడతలేదు. ఏ గుర్తు మనది? అక్కడ నాడబిడ్డలు చెప్పాలి, ఏ గుర్తు? పక్కన జై తెలంగాణ గారు గుర్తుకే. ఆత్రం సక్కు గారిది బ్యాలెట్ లా నెంబర్ 1 ఉన్నది. రేపు రిజల్ట్ లో కూడా ఆదిలాబాద్ నెంబర్ 1 ఉండాలి, గెలిచి రావాలి. మీకు ఇక్కడ ఎమ్మెల్యే లేడు, రేపు ఎంపీ మనోడు ఉంటే మీకు అండగా ఉంటాడు, కార్యకర్తలకు ధైర్యంగా ఉంటాడు. కేసు అయినా ఇంకోటైనా కాంగ్రెస్ వాడు సతాయించినా వెంటనే వచ్చి ఇక్కడ వాలిపోయి మీకోసం రామకృష్ణారెడ్డి అన్నతోని, మన సుభాష్ అన్నతోని, నజరుద్దీన్ తోని, మన రాముతోని, అందరితోని కలిసి కట్టుగా, జీవన్ రెడ్డితోని, భూషణ్ రెడ్డితోని కలిసి కట్టుగా మీకోసం ఒక ఎమ్మెల్యే లాగానే రేపు నిర్మల్లో పనిచేయబోతారు ఆత్రం సక్కు గారు. నేను ఆత్రం సక్కు గారికి ఇంకోటి కూడా కోరుతున్నాను,
దయచేసి మీరు రేపు ఎంపీగా గెలిచినాక మీ ఎంపీ క్యాంప్ ఆఫీస్ కూడా నిర్మల్లోనే పెట్టి ఇక్కడి కార్యకర్తలకు అండగా నిలబడండి. ఇక్కడి కార్యకర్తలకు ధైర్యం ఇవ్వండి. వాళ్ళు క్యాంప్ ఆఫీస్ పోతే ఎంపీ క్యాంప్ ఆఫీస్ కు ఆడికెళ్ళి పని అవుతుంది, ఒక ఆఫీసర్ని పిలుస్తా చెప్తా అని చెప్పి మీరు ధైర్యం ఇస్తే తప్పకుండా నిర్మల్లో మా అన్నదమ్ములు కూడా మీకు మంచి మెజారిటీ ఇస్తారని చెప్పి నేను కోరుతూ పేరు పేరున మళ్ళొక్కసారి నిర్మల్ జిల్లా ఉండాలన్నా పోవన్నా ఉండాలంటే ఏ గుర్తుకేయాలి ఓటు కారేనా పక్కా కాపాడుకుంటారా నిర్మల్ జిల్లాను 100%. నేను పోవాలా నిశ్చితంగా. జై తెలంగాణ. ఒక్కసారిగా మా రామకృష్ణ రెడ్డి అనే చెప్తున్నాడు. ఒక్క నిమిషం. నజీరుద్దీన్ భాయ్ సాబ్ సీనియర్ మైనారిటీ లీడర్, భూషణ్ రెడ్డి సాబ్, వి జీవన్ రావు, పి చంద్రశేఖర్ గౌడ్ మండల్ ప్రెసిడెంట్ టిఆర్ఎస్, ఎల్ కృష్ణారెడ్డి లక్ష్మణ్ చాందా ప్రెసిడెంట్, చిన్నారెడ్డి దిలావర్పూర్ ఎక్స్ ఎంపీపీ, సుదాన్ నర్సాపూర్ మండల్ ఇన్ఛార్జ్, జగదం రాజు కౌన్సిలర్, మహేష్ ఎంపీటీసీ రాజాపూర్, देवी शंकर, श्रीधर राव, मधुकर रेड्डी, लक्ष्मी नारायण गौड़, श्रीकांत, श्याम रेड्डी, मल्लेश और जितने भी नाम मैं नहीं लिया ఒకటే చెప్తున్నా. చెత్త పోయింది, చెత్త వెళ్ళిపోయింది, మంచి మిగిలింది. తప్పకుండా మరి మీరు రేపటి రోజున పార్టీని ఇక్కడ కాపాడుకునే క్రమంలో అందరూ కలిసిమెలిసి చైర్మన్ గారితో ఇన్ఛార్జ్ గారితో పనిచేయాలని చెప్పి కోరుతూ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ. సైజ్ చెప్పేది